అర్థమైంది. అమ్మాయి బాగుంది, లైన్ వేస్తున్నాను అనుకోకుండా రెస్టారెంట్కి వచ్చింది. ఏదో బిల్డప్ ఇద్దాం రెస్టారెంట్ ఓనర్ అని చెప్పాను. ఏమైంది ఇప్పుడు? మరి ఈ లాభాలు నాకెందుకు ఇస్తున్నారా? అది కూడా నువ్వే ఉంచుకో. బాగా హర్ట్ అయినట్టున్నాడు. అరే, నన్ను చూసినప్పుడు కూడా కొంచెం కూడా తడబడలేంటారు నువ్వు. సర్లే, కొన్ని చూసి చూడట్టు వదిలేయాలి. ఏమి హెల్ప్ చేయలేదా నీకు? ఏం హెల్ప్ చేసేవరా? ఏమి హెల్ప్ చేశానా? డాలీ రిలీజ్తో పబ్కి వెళ్ళినప్పుడు వదిన నాకు ఫోన్ చేసినప్పుడు ఇంకా రెస్టారెంట్ లో ఉన్నాడు, మొత్తం చాలా సీరియస్ చూస్తున్నాను కవర్ చేసి నీ మీద అనుమానం రాకుండా మేనేజ్ చేశాను. డోంట్ యు రిమెంబర్ దట్? 2 సంవత్సరాల 3 నెలల 4 రోజుల డిసెంబర్ 10th క్లాస్ గౌరవతో గోవాకి వెళ్ళినప్పుడు నువ్వు నేను కలిసి తిరుమల దర్శనంకి వెళ్ళి ఇంకో 4 గంటలు అవైలబుల్ లో ఉన్నామని వదినకు అబద్ధం చెప్పి నువ్వు గోవా నుంచి వచ్చేలోపు ఆన్లైన్ లడ్డు ఆర్డర్ పెట్టి అది నీ చేతిలో పెట్టి వదినకు 3 నమ్మలు పెట్టావు. డోంట్ యు రిమెంబర్ దట్? ఇవన్నీ వదిలికి చెప్తాను నేను బెదిరించి. ఆ అమ్మాయి హోటల్కి వచ్చినప్పుడు ఓనర్ నేనని బిల్డప్ ఇచ్చి లైన్ వేస్తాను సపోర్ట్ చేయండి అని నేను అడగట్లేదు. నేను అదే చెప్తున్నాను రా. ఆ అమ్మాయి ఉన్నప్పుడు రెస్టారెంట్ నీదే. వద్దన్నా, వద్దు. మళ్ళా నువ్వు హోటల్తో ఎందుకు? వదినా వదినా